हेलो फ्रेंड, द अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, हम बालाकृष्ण जी के समर सिम्हा रेड्डी मूवी से सीन पे रिएक्शन दे रहे हैं और अभी तक अच्छा ही सीन है। लास्ट सीन बहुत अच्छा था, इमोशनल सीन था, ट्रेन वाला, जो बालाकृष्ण जी अपना खुद का रिस्क ले लिया लाइफ, अपने जो बहन को बचाने की, उसको वॉक करवाने के लिए, रनिंग के लिए, वो अच्छा सीन दिखाया। प्लस कॉमेडी तो चल ही रहा है, कॉमेडी ब्रह्मानंद सरकार चल ही रहा है। ये सीन में लास्ट में ऐसा था कि सिमरन आके बोलती है कि वो जो लड़की का बहन का शादी जबरदस्ती की वो लोग कहीं करवा रहे, गुंडे लोग आए हैं। एक विलन भी आया था जिसको शायद हम कोई हिंदी मूवी में भी शायद देखे, ऐसा लग रहा है मुझे। देखते हैं दोस्तों, मेरे हिसाब से अभी फाइटिंग कुछ होने तो दिख रहा है। तो दोस्तों आइए एक और सीन इस मूवी से देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। దాదా నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముల మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుగురా. Essa era a proteção. Não, preta, logo. E भाई, ये कट रहा था बे? हाँ? ना. ऐसा देखा शादी का हो गया फिर वो दूल्हा हो गया तो हो गया। गया गेट के बाहर पुल बैठो जल्दी तक। तो स्टंट खतरनाक है। అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతా. ये असली रूप दिखता है इसका एक बार। ఆడదాని మీద చేయడం మగతనం కాదు. फ्री का मार रहा है। కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెదవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తాం. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు కాదు కాదు. आई रे, अब खुलेगा स्टोरी। कोई क्या हुआ है पता चलो। चल के भी ऐसी आ रही है, उसको दिखा रहे तो నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసనే. వాస? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. समरसिम्हारेड्डी। अरे ये लड़की को देखा हुआ है बाद में एक्ट्रेस। మీ వాస నేను చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. क्या देखा किसका? वासु को मार के आया है। వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే, నువ్వు వాళ్ళతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే, ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసని అని చెప్పు.
क्यों मारा उसको? मारा है वो पूरा खतरनाक। हाँ పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. बट्टू साला ये दिखाया क्या? नहीं दिखाया। ఏంటన్నా ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు ఉండ్రా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అప్పుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలా ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? నిజం చెప్తా కొడతావేంటి? ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి అవుతాడరా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి? లింగం 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 ఏంటమ్మా? ఏమైంది? ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబే కదా నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవారేంటి? అసలు ప్రపంచం చూడలింగం. ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు పంచాంగాన్ని పంచాంగం అంటే మరచెంబు అయినప్పుడు పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బుల్ని అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్టలు వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని నేను ఈ ముఖ్య ఎప్పుడో చెప్పా. సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చిమానావా? ఆడి చేత్తోనే నా రెండో గోపురం పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. अरे वो लोग क्या बोल रहे हैं? भाई को मारा है ना, वो तो वही करेगा। कौन सा लड़की को बोली देखा हुआ लग रहा है? दूसरी कौन सी बोले बीच वाली? आगो फोटो निकालिए। पक्का ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ये भी चैन मार। ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారా అక్కడికే. सिमरन बुलाई लगता है। आगे नहीं। उसको बताया था। अभी हम लोग को नहीं बताया। नहीं बताया। जबरदस्ती नहीं कुछ खराब। ఇంత బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెలు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను.
అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లయర్ గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్ సమ్మతం అయిపోతుంది. నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద इसको నేను तो स्टोरी నీళ్లు नहीं పోశాను. बताया। మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథ పిండంగా. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకు వచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు. దొరికా కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దాకా లవ్వాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. इसके साथ भी कुछ स्टोरी लग रहा है। अंजला जवेरी का, हाँ ऑब्वियस है, वो जो बुलाया उसको जेपी नहीं बुलाया, लेकिन उस समय उसको तो पता भी नहीं था पैर कट गया ये वो। तो वो कब मिली है उससे पता नहीं। कुछ तो स्टोरी होगा। मैंने अब क्या स्टोरी है, वासु का भी रिलेटेड है। का हुआ तो अलग बात है। मैंने वासु का अलग स्टोरी थी कि वासु जो स्टार्ट किया वो घर से भागा हुआ, यहाँ से भाग के दूसरा जगह कहीं गया, उसको बोल रहे कि समर सिम्हा रेड्डी मारा है और वो यहाँ पे क्या स्टोरी कहाँ से कहाँ कनेक्शन नहीं। अच्छा दिखाया है ये वाला में फाइटिंग वाइटिंग, और जो अभी जो शॉट लगा है वो अभी रिवील नहीं हुआ। समर ये तो पता चल गया कि रीजन अभी तक पता कि नहीं समर सिम्हा रेड्डी ही है, वो क्यों है और क्या है, जो भी बैकग्राउंड स्टोरी वो अभी आगे मालूम चलेगा, है ना। मेरी सबसे खतरनाक आने वाला है सीन था, फाइटिंग वाइटिंग जो भी हुआ है। ठीक है फिर दोस्तों, अगले वीडियो मिलेंगे, तब तक के लिए अलविदा। थैंक यू।